కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి అస్సలు పడదు. వారు కలిసి జీవించడం కష్టమైపోతుంది. విడాకులు తీసుకునే ప్రమాదం ఉంటుంది. లేదా నిత్యం అనేక బాధలతో సంసారం నరకంలా మారుతుంది. మరి ఏ రాసుల వారు ఏ రాసుల వారిని మ్యారేజ్ చేసుకోవచ్చో చూద్దాం. జ్యోతిష్య సమాచారం ప్రకారం వివాహ సామర్థ్యాన్ని రాసుల మధ్య సమానత్వం ఆధారంగా నిర్ణయిస్తారు. అన్ని రాసులు ఒకేలా ఉండవు. జలరాసుల ఆలోచనలు ఒకలా, అగ్నిరాసుల ఆలోచనలు మరోలా, భూమి రాసుల ఆలోచనలు ఇంకోలా, వాయురాసుల ఆలోచనలు మరో విధంగా ఉంటాయి. అందుకే పండితులు వివాహ సంబంధాలు కుదిర్చేటప్పుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటారు. తద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయా అంటే అలాంటి గ్యారంటీ ఏదీ లేదు. కాకపోతే మంచినే కోరుకుంటూ ఉండాలని సూచిస్తారు. ప్రతి రాశివారికి ఏ రాశివారిని పెళ్లి చేసుకోవడం మంచిదో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశివారు ఉత్సాహవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. చెలరేగిపోయే తత్వం ఉంటుంది, కానీ దాన్ని బయటపెట్టకుండా సైలెంట్గా ఉంటారు. అవసరమైనప్పుడు ఆ ఎనర్జీని ఉపయోగిస్తారు. వీరికి సింహరాశివారు అత్యంత సమానులు. 2 అగ్నిరాశులు కలిసి ఉంటే జీవితంలో ఉత్సాహం, ప్రేమలో భక్తి, అనురాగం, ఆప్యాయత పెరుగుతాయి. అలాగే వీరికి ధనస్సు రాశివారు కూడా మంచి మ్యాచ్. ఆలోచనలు బాగా కలుస్తాయి. వృషభ. వృషభ రాశివారు స్థిరత్వం, భక్తి కలిగినవారు. నమ్మకంగా ఉంటారు. వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. వెంటనే నిర్ణయాలు తీసేసుకోకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వీరికి కర్కాటక రాశివారు బాగా సరిపోతారు. వృషభ రాశిది భూమి, కర్కాటక రాశిది నీరు. ఈ రాశుల మధ్య సమతుల్యత బాగా ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో సుఖాలు, ఆర్థిక స్థిరత్వం వస్తుంది. వృశ్చిక రాశి కూడా ఆకర్షణీయమైన ఎంపికే. ఆ రాశి కూడా జలరాశే. అందువల్ల వీటి మధ్య లోతైన ప్రేమ, విశ్వాసం పెరుగుతుంది. మీనరాశి కూడా సున్నితమైన మ్యాచ్ అవుతుంది. ఈ రాసుల జంటలవారు దీర్ఘకాలిక వివాహాలకు ప్రసిద్ధి చెందారు. మిథునరాశి. మిథునరాశివారు మేధావులు, సామాజికులు. కొత్తదనం కోరుకుంటారు. నిరంతరం జీవితం సర్ప్రైజ్లా ఉండాలనుకుంటారు. అందుకే వీరికి కుంభరాశివారు అద్భుతమైన భాగస్వాములు. 2 వాయురాశులు కలిసి ఒకేలా ఆలోచిస్తారు. సాహసాలు చేయాలనే ఆలోచనలు కలుగుతాయి. ఇద్దరూ రొటీన్ లైఫ్ ఇష్టపడరు, కాబట్టి జోడీ అదిరిపోతుంది. తులారాశి కూడా మంచి సామర్థ్యం చూపిస్తుంది. వివాహ జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశివారు భావోద్వేగపరమైనవారు. విపరీతంగా ప్రేమిస్తారు. కుటుంబ సంబంధాల కోసం ప్రాణమిచ్చే రకం. వీరికి వృశ్చిక రాశివారు బలమైన బంధాన్ని ఏర్పరుస్తారు. తెలియకుండానే ఈ రాశివారికి వృశ్చిక రాశివారు బలంగా కనెక్ట్ అవ్వగలరు. 2 రాసులే, అందువల్ల వీటి మధ్య లోతైన ప్రేమ, విశ్వాసం పెరుగుతుంది. మీనరాశి కూడా సున్నితమైన మ్యాచ్ అవుతుంది. ఈ రాసుల జంటలవారు దీర్ఘకాలిక వివాహాలకు ప్రసిద్ధి చెందారు. సింహరాశి. సింహరాశివారు గొప్పవారు, సృజనాత్మకులు. విపరీతంగా ఆకర్షణ కలిగి ఉంటారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. ఏది చేసినా గొప్పగా చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. వివాదాల్లో పైచేయి వీరిదే అవుతుంది. వీరికి మేషరాశివారు సరియైన భాగస్వాములు. 2 అగ్నిరాశులే కలిసి ఒకేలా ఆలోచిస్తారు. వీరి మధ్య ఉద్దీపన, గౌరవం ఏర్పడుతుంది. ధనస్సు రాశి కూడా ఆకర్షణీయమే. వివాహంలో రాజసం, ఆనందం నిండి ఉంటాయి. కన్యారాశి. కన్యారాశివారు విశ్లేషణాత్మకులు, సేవాపరులు. కష్టపడి పనిచేసే రకం. చాలా సందర్భాల్లో తగిన గుర్తింపు రాకపోయినా సర్దుకుపోతూ ముందుకి పాజిటివ్గా అడుగులు వేసే గొప్పవారు ఈ రాశివారు. వీరికి వృశ్చిక రాశివారు మంచి సమానత్వం చూపిస్తారు. భూమి నీరు కలయికలో స్థిరత్వం, భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. మకర రాశి, వృషభరాశి కూడా బాగా పనిచేస్తాయి. కుటుంబ బాధ్యతలు సులభంగా నిర్వహిస్తారు. తులారాశి. తులారాశివారు సమతుల్యులు, సౌందర్యప్రియులు. చిలిపితనం ఉంటుంది. చలాకీగా ఉంటారు. కానీ మానవ సంబంధాల్లో వివాదాలు వస్తే ఎటూ తేల్చుకోలేక సతమతమవుతారు. విపరీతమైన ప్రేమభావమే అందుకు కారణం. వీరికి ధనస్సు రాశివారు ఉత్తమ మ్యాచ్. అగ్నివాయు మధ్య సాహసం, సామరస్యం పెరుగుతుంది. మిథున, మీనరాశులు కూడా మంచివే. వివాహ జీవితం ఆకర్షణీయంగా, సంతోషకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి.
వృశ్చిక రాశివారు తీవ్రమైనవారు, రహస్యవాదులు. ఇతరులు మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే కనిపెడతారు. వీరికి అంతర్దృష్టి ఉంటుంది. ఇతరుల నుంచి అసలు విషయాన్ని, వాస్తవాన్ని రాబట్టగలరు. వీరికి కర్కాటక రాశి, కన్యా రాశివారు బలమైన భాగస్వాములు. నీరు, భూమి కలయికలో లోతు, స్థిరత్వం వస్తుంది. మీనరాశి కూడా ఆకర్షణీయమే. ఈ జంటలు ప్రేమలో అచంచలంగా ఉంటాయి. విడాకుల మాటే దాదాపు రాదు. ధనస్సు రాశి. ధనస్సు రాశివారు స్వేచ్ఛాసారులు, ఆశావాదులు, సాహసాలను ఇష్టపడతారు. ప్రతి విషయంలో ఖచ్చితమైన అంచనాలు, ఆలోచనలతో ఉంటారు. సునిశిత దృష్టిని కలిగి ఉంటారు. వీరు గురిపెడితే తిరుగుండదు. వీరికి తులారాశివారు సరైన ఎంపిక. అగ్ని, వాయు మధ్య ఉత్సాహం, మేధస్సు పెరుగుతాయి. సింహ, మేష, ధనస్, కుంభరాశులు కూడా మంచివే. వివాహంలో సాహసాలు, సంతోషం నిండి ఉంటాయి. మకర రాశి. మకర రాశివారు క్రమశిక్షణాత్మకులు, ఆశయవంతులు. టార్గెట్లు పెట్టుకోవడమే కాదు, వాటిని సాధించడంలో సిద్ధహస్తులు. విపరీతంగా కష్టపడుతూ పనిరాక్షసులుగా గుర్తింపు పొందుతారు. అతి క్రమశిక్షణ వీరిలో కనిపిస్తుంది. వీరికి కన్యారాశివారు అత్యంత సమానులు. రెండు భూమిరాశుల మధ్య స్థిరత్వం, లక్ష్యాలు సమానంగా ఉంటాయి. వృషభరాశి కూడా బాగా పనిచేస్తుంది. కుటుంబ జీవితం బలంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశివారు ఆవిష్కరణలు, స్వతంత్రులు. వీరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఇతర ఏ రాశులకైనా వీరు ఆలోచించినట్లుగా ఆలోచించడం కష్టం. కానీ సింపుల్గా ఉంటారు. కలిసిమెలిసి జీవిస్తారు. ముక్కుసూటిగా మాట్లాడేస్తారు. వీరికి మిథున రాశివారు మంచి మ్యాచ్. వాయురాశుల మధ్య ఆలోచనలు, సామాజికత పెరుగుతాయి. మేష, ధనస్సు రాశులు కూడా ఆకర్షణీయమే. వివాహంలో సాహసాలు, సంతోషం నిండి ఉంటాయి. మీనరాశి. మీనరాశివారు కల్పితకారులు, దయాళులు. మనసులో ఒక ఊహాలోకాన్ని చిత్రించుకుంటారు. అది చాలా అద్భుతంగా, కలర్ఫుల్గా ఉంటుంది. వీరు విపరీతంగా ప్రేమ కురిపిస్తారు. భాగస్వామిని వదులుకోకుండా ఉండేందుకు చివరి క్షణం వరకు పోరాడతారు. కాని ఒక్కసారి వదిలేస్తే ఇక మళ్లీ కలవాలనుకోరు. వీరికి కన్యారాశివారు సమతుల్యత ఇస్తారు. నీరు, భూమి మధ్య భావోద్వేగాలు, ఆచరణాత్మకత కలుస్తాయి. వృశ్చిక, కర్కాటక రాశులు కూడా మంచివే. ఈ జంటలు ఆధ్యాత్మికంగా దగ్గరవుతాయి. ఈ రాశుల సామర్థ్యాలు జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఉన్నాయి. పూర్తి జాతక చక్రం చూసి సంబంధాలు నిర్ణయించడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇది జ్యోతిష్య శాస్త్రంపై ప్రజల విశ్వాసాలు, నమ్మకాల సమాచారం. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.